మనకు హిస్టారికల్ ఇంపార్టెన్స్ కలిగినటువంటి కోట ఈ కొండవీటి కోట. ముఖ్యంగా ఇది పాత ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఫిరంగిపురం మండలానికి దగ్గరలో కొండవీటి గ్రామంలో ఉంది. ఈ ఘాట్ రోడ్ని మనం ఇప్పుడు దాటుకుంటూ వచ్చాము. కోట లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విశేషాలని ముఖ్యంగా కొండ లోపల 3 చెరువులు ఉన్నాయి. ఆ తర్వాత అనేక బురుజులు ఉన్నాయి. తర్వాత అనేక దేవాలయాలు ఉన్నాయి, హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయి. వాటన్నిటిని మనం ఒక్కో దాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాము. సో ఇక్కడ మనం చూస్తున్నది కొండవీటి కోట యొక్క ప్రధానమైన తూర్పు ముఖద్వారం. ఇది 2 అంతస్తుల నిర్మాణము. కాల పరీక్షకు తట్టుకొని ఎంతో గంభీరంగా హుందాగా నిలిచి ఉంది ఇప్పటికీ. ఈ ద్వారం ద్వారా రాజులు, మహారాణులు, సైనికాధికారులు, ప్రజలు కోట లోపలికి అడుగుపెట్టేవారు. శ్రీనాథుడు, యోగి వేమన వంటి గొప్ప కవులు ప్రవేశించినటువంటి ద్వారం ఇది. కోట లోపలికి చేరుకోవటానికి ప్రధానంగా 2 ద్వారాలు ఉన్నాయి. ఇది తూర్పు వైపున ఉన్నటువంటి ముఖద్వారము. ఎదురుగా పుట్టకోట అనే గ్రామం ఉంటుంది. ఇక్కడి నుంచి మనకు ఘాట్ రోడ్ నిర్మాణం చేపట్టారు. ఈ ఘాట్ రోడ్ అనేది చాలా అందంగా ఉండి ఇప్పుడు కోటకు చేరుకోవటానికి ఇది ప్రధానమైనటువంటి మార్గంగా ఉంది. అలాగే ఈ కోటకు వెనకాల పశ్చిమాన కొండవీటి కోట వైపు ఇంకొక ద్వారం ఉంది. అది పశ్చిమ ద్వారం. ఈ విధంగా 2 కొండల నడుమ ఈ యొక్క తూర్పు ముఖద్వారం ఉండి ప్రధాన ఆకర్షణగా ఉంది. ఈ రెడ్డి రాజుల కంటే పూర్వం మనం ఈ చరిత్రను ఒకసారి పరిశీలిస్తే ఫస్ట్ ఈ కొండవీడు అనేది కాకతీయుల ఆధీనంలో ఉండేదన్నమాట. ఇది 13వ శతాబ్దంలో. అయితే కాకతీయుల వైభవం ఎప్పుడు దెబ్బతిన్నదంటే మనకు ఢిల్లీ తెలుసు కదా, అల్లావుద్దీన్ ఖిల్జీ. అతను వరంగల్ మీద దండెత్తి కాకతీయుల్ని ఓడించి ఆ యొక్క కోటల్ని వశపరుచుకున్నాడు. ఆ తర్వాత ఏమైందంటే మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రెడ్డి రాజులు, తెలంగాణలో ఉన్నటువంటి వెలమ దొరలు, కోస్తాను పరిపాలించినటువంటి ముసునూరి రాజులు, అలాగే రెడ్డి రాజులు, ఈ ముగ్గురు కలిసి ఆ ఢిల్లీ సుల్తాన్ మీద పోరాడి అక్కడి నుంచి అంటే మనకు స్వతంత్ర రాజ్యాలని ఏర్పరచుకున్నారనమాట. ఆ విధంగా రెడ్డి రాజ్యం అనేది ఏర్పడింది 1321 సంవత్సరంలో. అయితే ఈ కాలక్రమేణా తర్వాత మనకు అనేక రాజవంశాలు చేతులు మారి రెడ్డి రాజు తర్వాత మనకు ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు, విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి శ్రీకృష్ణదేవరాయలు కూడా 15వ శతాబ్దంలో ఈ కోటను వశపరుచుకోవడం జరిగింది. దానికంటే ముందు గజపతులు. ఆ తర్వాత 16వ శతాబ్దంలో 1531, 1516, చివరికి 1571లో మనకు గోల్కొండను పరిపాలించినటువంటి సుల్తాన్లు కూడా ఈ కోటను వశపరుచుకొని చేయటం జరిగింది. అంటే ఇక్కడ మనకు పూర్వం నుంచి కాకతీయులు, ఆ తర్వాత రెడ్డి రాజులు, తర్వాత విజయనగర సామ్రాజ్య ప్రభువులు, ఢిల్లీ దక్కన్ను పరిపాలించినటువంటి గోల్కొండ సుల్తానులు, తర్వాత మొఘల్స్, బ్రిటిషర్స్, ఈస్ట్ ఇండియా, తర్వాత ఫ్రెంచి, అంటే అనేక రాజవంశాలు చేతులు మారి ఈ యొక్క కొండ చాలా ప్రముఖమైనటువంటి కొండగా ఆ రోజుల్లో విరసలింది. ముఖ్యంగా చరిత్రలో మనకు దక్షిణ భారతదేశంలోనే కొండ మీద నిర్మించినటువంటి అతి పెద్ద గిరిదుర్గం ఇది. అలాగే మనకి ఇక్కడ కొండపల్లి దగ్గర కూడా ఉంది. అది కూడా రెడ్డి రాజ్యంలో ఒక భాగంగా ఉండేది. ఆ తర్వాత రాజమండ్రి, అంటే మన రెడ్డి రాజులు కొండపల్లిని, ఆ తర్వాత రాజమండ్రిని కూడా ఇంతకుముందు అద్దంకిని రాజధానిగా చేసుకుని పరిపాలించారు. ఈ విధంగా మనకు ఈ కొండవీటి కోట అనేది చాలా ప్రముఖమైనటువంటి పర్యాటక స్థలము. ఎంతో ప్రాచీనం, ఎంతో గొప్పగా ఉన్నది. దూరంగా పుట్టకోట గ్రామం కనబడుతుంది, దూరంగా కొండలు, అంటే మనకు అక్కడ ఒక దుర్గం కనబడుతుంది, అంటే బురుజు అనమాట. అక్కడి నుంచి సైనికులు పహార కాస్తూ ఉంటారు. ఈ విధంగా మనకు అనేక బురుజులు ఉన్నాయి, ఇక్కడ ముఖద్వారాలు ఉన్నాయి. ఇదైతే తూర్పు ముఖద్వారము. అయితే చరిత్రకు సాక్షిగా వాళ్ళ యొక్క చిహ్నంగా నిలిచి ఉంది ఇప్పటికీ. ఇక్కడైతే అద్భుతంగా ఉంది. సో ఎవ్రీవన్ షుడ్ కమ్ అండ్ ఎంజాయ్. ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ని తరచుగా విజిట్ చేస్తూ మనకి చరిత్రను, సాంస్కృతిక వారస సంపదను మనం గుర్తించాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి వెదుళ్ళ చెరువులో బోటింగ్ కేంద్రం ఒకటి ఉంది. అంటే చెరువులో బోటింగ్ షికారు చేస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి మనం ఆ బోటింగ్ను కూడా తెలుసుకుందాము.
ఈ లోపల అక్కడ రకరకాల మసీదులు ఉన్నాయి, దేవాలయాలు ఉన్నాయి. అతను వేమన నివసించినటువంటి ఒక ఇల్లు ఉంది. అవన్నీ కూడా మనం నెక్స్ట్ చూద్దాం. కోటలో ముఖ్యంగా కోట లోపల 3 చెరువులు ఉన్నాయని తెలుసు కదా. ఒకటి ముత్యాలమ్మ చెరువు, పుట్టలమ్మ చెరువు, ఇదైతే వెదుళ్ళ చెరువు. వెదుళ్ళ చెరువులో ప్రస్తుతం బోట్ షికారు చేస్తున్నాను. ఇక్కడైతే అద్భుతమైనటువంటి దృశ్యాలు చూస్తున్నాము. ఇప్పుడు ఇలా ప్రశాంతంగా ఇలా ముందుకు వెళ్ళి మనం ఆ దరికి వెళ్దాము. చూడండి చుట్టూ, మనకు చుట్టూ అసలు చూడండి ఎంత అద్భుతంగా ఉందో. చుట్టూ కొండలు, పచ్చని చెట్లు, చల్లటి గాలి, అలాగే మనకు మధ్యాహ్నం 1 గంట అయితే సూర్యుడు కూడా అద్భుతంగా మనకి స్వాగతం పలుకుతున్నట్టుగా ఉంది. పెద్ద ఎండేమీ లేదు. అయితే ఇలా అయితే నేనైతే ఇలా వెళ్ళేసి ఒక రౌండ్, అంటే ఈ చెరువులో అటు వెళ్ళేసి అలా వెళ్దాం. ఆల్రెడీ ఒక ఫ్యామిలీ వచ్చేసి వెళ్తున్నారు. చూసారు ఎవరు ఎంత మనకి సిటీగా దూరంగా ఉంటాము, ఎప్పుడు కూడా బిజీ లైఫ్లో గడుపుతూ ఉంటాము. కానీ ఎప్పుడైనా సరే మీరు ఇలా వచ్చి ఇలా వీకెండ్ ఇలా వచ్చి మీరు ఎప్పుడైనా ఎంజాయ్ చేశారా? అయితే మనకు గుంటూరు జిల్లా వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఎవ్వరికి తెలియనటువంటి అద్భుతమైనటువంటి లొకేషన్ అన్నమాట ఇది. అసలు మామూలుగా లేదు, అసలు చాలా సూపర్గా ఉంది, అద్భుతం అని చెప్పచ్చు. చూసారా ఎంత ఫీల్ ఉందంటే మనకు చెప్పలేనటువంటి ఫీల్ కలుగుతుంది ఇక్కడ. ఎందుకంటే అద్భుతంగా ఉందన్నమాట ఇక్కడ లొకేషన్. అసలు మామూలుగా మనం చెప్పలేనంత ఎంజాయ్ ఫీల్ అవుతాము. ఇది స్ట్రైట్ ఇలా వెళ్దాం. ఈ బోట్లో ఇక్కడ సేఫ్ జాకెట్ మాత్రం ఉంది కంపల్సరీగా. నాకైతే స్విమ్మింగ్ వచ్చు కాబట్టి ధైర్యంగా నేను ఇలా బోటింగ్ చేస్తున్నాను. కానీ అందరూ కూడా కనీసం ఈ సేఫ్ జాకెట్ వేసుకొని బోట్ చేయండి, ఎందుకంటే సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్ మనకి. ఎదురుగా మనకి చుట్టూ ఏంటంటే మనకు ఆ రోజుల్లో రెడ్డి రాజులు ఏం చేశారంటే ఇక్కడ మనకి కోట లోపల ఎప్పుడు ప్రజలకు వాటర్ సప్లై చేయడానికి అనుకూలంగా 3 చెరువులను అయితే తవ్వించారు. పుట్టలమ్మ చెరువు అని, ముత్యాలమ్మ చెరువు అని, వెదుళ్ళ చెరువు అని. అయితే ఈ చెరువులు ఎప్పుడు వర్షాకాలంలో నీటితో నింపబడి ఈ నీళ్ళని కూడా సమ్మర్లో కూడా, ఇప్పుడు ఇది సమ్మరే కదా అయినప్పటికీ కూడా చూడండి ఈ వెదుళ్ళ చెరువులో నీరు పుష్కలంగా ఉంది. ఇప్పుడైతే మాత్రం అద్భుతంగా ఉంది. నేనైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాను. సో ఎవ్రీవన్ షుడ్ కమ్ అండ్ ఎంజాయ్ ద సీనిక్ బ్యూటీ ఆఫ్ వెదుళ్ళ చెరువు పాండ్. ఇంత అద్భుతమైనటువంటి లొకేషన్స్ అయితే మీరైతే మిస్ అయిపోతారు. గుంటూరు జిల్లాలోనే మనకు ఫిరంగిపురం దగ్గరగా ఉందన్నమాట. ఇంత అద్భుతమైనటువంటి లొకేషన్స్ ఉన్నాయి. అద్భుతమైనటువంటి ఈ వెదుళ్ళమ్మ చెరువులో పాండులో మనం జలవిహారం అయితే చేస్తున్నాను. సో నా సజెషన్ అయితే ఎవ్రీవన్ షుడ్ కమ్ అండ్ ఎంజాయ్. అంటే మనకు గుంటూరు జిల్లాలోనే ఇంత దగ్గరగా మనకు ఈ యొక్క ప్రకృతి సహజంగా ఏర్పడినటువంటి ఈ కొండల నడుమ, పచ్చని చెట్ల నడుమ, చల్లటి గాలిలో ఈ వెదుళ్ళమ్మ చెరువులో మనం జలవిహారం చేయటం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఫీలింగ్ కలుగజేస్తుంది. కాబట్టి నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరైనా సరే ఫ్యామిలీస్తో వచ్చి ఎంజాయ్ చేయొచ్చు.
వెళ్ళేటప్పుడు ఇలాంటి లైఫ్ జాకెట్ కూడా ఇస్తున్నారు. అలా కాకుండా గజేతగాళ్ళు కూడా ఉన్నారు, మనకి సేఫ్టీగా ఉంటుంది. అయితే ఇందులో ముసళ్ళు ఉన్నాయా లేవనేది నాకైతే తెలియదు, ఎందుకంటే బహుశా ఉన్నాయో లేవో ఐఎమ్ నాట్ షూర్. బట్ ఎందుకని మంచిది కానీ మనం అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని, చూసారా ఇక్కడ మనం వెండి వెన్నెల మధ్యాహ్నం పూట సూర్యుని. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఏంటంటే, ఈ హ్యాపీనెస్లో మన ఎండ వేడి కూడా అర్థం కావట్లా. అంటే యాక్చువల్గా మనం ఎండకెళ్తే ఫీల్ అవుతాం కదా, కానీ ఇక్కడైతే మాత్రం మనకు హాయిగా జలవిహారం చేస్తూ అద్భుతంగా ఎంజాయ్ చేస్తూ లైఫ్ని సరే మనకు ఎన్ని స్ట్రెస్లు ఉండొచ్చు, ఎంతో బిజీగా ఉండొచ్చు, కానీ మనం హాయిగా మనం ఇలాంటి అంటే ఇక్కడ న్యాచురల్కి దగ్గరగా మనం గడపడం అనేది ఒక అద్భుతమైనటువంటి హ్యాపీనెస్గా చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనం మొత్తం ఈ వెదుళ్ళం చెరువులో మొత్తం చూసారా, ఇది ఒడ్డుకు వచ్చేసాం మనం. ఇక్కడైతే చిన్న బోట్ కూడా ఉంది ఇక్కడ. ఇప్పుడైతే మనం ఇంకా వెళ్ళిపోదాం నెక్స్ట్. మన కార్నర్కి వచ్చేసింది. మనం దీన్ని ఇలా హ్యాండిల్ చేసి రైట్ సైడ్ తిప్పేసి, చూసారా మనం హ్యాండిల్ కార్నర్కి వచ్చేసాము. ఇప్పుడైతే మనం ఇంకా వెళ్ళిపోయి ముందు గాలికి అయితే మనం ఒకవైపు వెళ్ళిపోతున్నాము. సరే మనం వెళ్ళాల్సింది అట్టే కాబట్టి ఇలా డైరెక్షన్ మారుద్దాము. చూసారా ఇక్కడ మనకు హ్యాండిల్ ఇచ్చారు రైట్ హ్యాండ్ సైడ్న. ఈ హ్యాండిల్ మనం ఇలా జస్ట్ నేను ఇప్పుడైతే ఫ్రంట్ ముందుకి ఇలా స్ట్రైట్ చేసి ముందుకి, అంటే సెల్ఫ్ మేడ్ అనమాట. ఇక్కడ ఎవరు మన బోట్లో ఇక్కడ పడవ సంబంధించిన అతను ఎవరు ఉండరు, ఒక ఇద్దరు కూర్చొని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. చూసారా మనం ఇప్పుడు ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం ముందుకి. సూపర్. హాయ్. చూసారా వాళ్ళు కూడా ఫ్యామిలీతో వచ్చారు, ఇద్దరు పిల్లలు కలిసి వచ్చేసారు, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. మనం కూడా వెళ్ళిపోతున్నాం వాళ్ళ దగ్గరికి. ప్రస్తుతం నేనైతే కొండవీటి కోట లోపల ఉన్నటువంటి ఒక మసీద్ దగ్గర ఉన్నాను. ఇది 700 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఒక అత్యంత పురాతనమైనటువంటి షాహీ మసీద్ అంటారు. షాహీ మసీద్ అంటే ముఖ్యంగా రాజులు దేవుని ప్రార్థన కొరకు, అల్లా కొరకు నమాజు చేసేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పవిత్రమైన మసీద్ అనమాట. ఇది 700 సంవత్సరాల క్రితము బహమనీ సుల్తాన్ల కాలంలో కట్టించింది. తెలుసు కదా, చరిత్రలోకి వెళ్తే మనం ఈ యొక్క కొండవీటి రాజ్యాన్ని అనేక రాజవంశాలు పరిపాలించాయి. ఫస్ట్ కొండవీటి రెడ్డి రాజుల తర్వాత మనకు వరిసాను పరిపాలించినటువంటి గజపతులు కూడా కొండవీటి రాజ్యాన్ని కైవసం చేసుకున్నారు. గజపతులను ఓడించి బహమనీ సుల్తాన్లు కూడా పరిపాలన చేశారు కొద్ది కాలం పాటు. ఆ కాలంలో ఈ మసీదును నిర్మించినట్టుగా ఇక్కడ చరిత్ర ఆధారం బట్టి చెప్తున్నారు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇప్పటికీ కూడా చూడండి 700 సంవత్సరాల క్రితం చూసినా కానీ ఇప్పటికీ అద్భుతమైనటువంటి చరిత్రకు సాక్షిభూతంగా ఇంకా మనం కాలగతిని తట్టుకొని ఇంకా నిలబడి ఉంది. అద్భుతమైనటువంటి స్ట్రక్చరు, ఆర్కిటెక్చరు ఇస్లామిక్ పద్ధతిలో నిర్మించబడి ఉంది. ఇది షాహీ మసీదు. చూసారా మనం లోపల జూమ్ లోపల అక్కడ ఇమాం అంటే ఇక్కడ మసీదులో నమాజ్ చేసేటువంటి పెద్ద అన్నమాట. అక్కడ నిలబడి వాళ్ళ వెనకాల ముస్లిమ్స్ అంతా నిలబడి నమాజ్ చేస్తారు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇది ఇండో పర్షియన్ శైలిలో. అంటే ఇక్కడ మనం కుతుబ్ షాహీలు కూడా మన రెడ్డి రాజ్యాన్ని, ఇక్కడ కొండవీటి రాజ్యాన్ని పరిపాలించారు. 1531 సంవత్సరంలో మన గోల్కొండ కోటను పరిపాలించినటువంటి కుతుబ్ షాహీలు 1516, 1531లో దండయాత్రలు చేసి చివరికి 1571లో ఈ కొండవీటి రెడ్డి రాజ్యాన్ని కుతుబ్ షాహీలు కూడా వశపరుచుకున్నారు. ఆ కాలంలో కూడా ఇక్కడ అనేక మసీదులు ఏర్పడ్డాయి. విజయనగర సామ్రాజ్యం కాలంలో అనేక గుళ్ళు ఏర్పడ్డాయి. కాబట్టి ఈ కొండవీటి కోట అనేది అన్ని మతాల సమ్మేళనంగా, అంటే మత సమైక్యతకు ఇది ఒక ఆలవాలంగా మనం చూడొచ్చు.
చూడండి, ఎదురుగా మనకి అక్కడ నరసింహస్వామి ఆలయం కూడా కనబడుతుంది. అంటే పక్కనే కొండవీటి కోట లోపల ఒకవైపు ఆలయాలు, ఒకవైపు మసీదులు, అనేక చెరువులు, బురుజులు, తర్వాత అనేక గొప్ప విశేషాలు, అంటే అడవి మొక్కలు, ఆయుర్వేద మొక్కలు, ఔషధ మొక్కలు, మనకు ప్రకృతి సమతుల్యత, మంచి అందరినీ కూడా ఆకట్టుకునేటట్టుగా ఉంటుంది. కాబట్టి అందరూ, ప్రతి ఒక్కరూ వచ్చి ఇలాంటి చారిత్రక నేపథ్యం కలిగినటువంటి మనం ఈ వారసత్వ సంపదను చూస్తూ మనం వీటిని రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనకు ఎదురుగా టీవీగా నిల్చున్న విగ్రహము అనవేమారెడ్డిది. అంటే ఈయన కొండవీటి రెడ్డి రాజులలో ప్రముఖమైనటువంటి రాజు. అలాగే ఇక్కడ అయితే మనకు మంచి అందమైనటువంటి పూల మొక్కలతో రహదారి అంతా కూడా బాగా డెకరేట్ చేయబడి ఉంది. ఇప్పుడు మనం ఇటువైపుగా వెళ్ళి అక్కడ ఎదురుగా ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని చూద్దాము. ఇది కూడా చాలా పురాతనమైనటువంటి ఆలయము. రెడ్డి రాజులలో ప్రముఖమైనటువంటి రెడ్డి రాజులు ముఖ్యంగా ప్రోలయ వేమారెడ్డి కాలంలో నిర్మించబడినట్టుగా చెబుతున్నారు. అయితే స్పష్టమైనటువంటి ఆధారాలు లేనప్పటికీ అందరూ చరిత్రకారులు అంగీకరించినటువంటి కామన్ పాయింట్ ఏంటంటే ఇది ముఖ్యంగా ప్రోలయ వేమారెడ్డి కాలంలో నిర్మించబడినట్లుగా చెప్తున్నారు. ఇది వైష్ణవ సంప్రదాయానికి సంబంధించినటువంటి ఆలయము. అయితే ఇక్కడ కొండల నడుమ ఈ కొండవీటి కోట లోపల పచ్చని చెట్ల మధ్య ఇది అద్భుతమైనటువంటి శిల్పకళతో మనకు చూడచక్కగా భక్తి పారవశ్యంతో ఉండేటట్లుగా నిర్మించారు. ధ్వజస్తంభం కూడా ఉంది. వీళ్ళ రాతి కట్టడాన్ని, ఈ శిల్పకళను మాత్రం అద్భుతం అని చెప్పుకోవచ్చు. అంటే ఇంత అద్భుతంగా ప్రకృతి ఒడిలో ఉండటం అనేది చాలా గొప్ప విషయము. సో నేను ఈ కొండవీటి కోట మీద చాలా వీడియోస్ చేశాను. ఇంత ముందు కూడా 2 వీడియోస్ చేశాను. సో ఆ వీడియోస్ కూడా చూడండి. సో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మై ఛానల్ నేమ్ ఇస్ రెహమాన్స్ హెల్త్ అండ్ బయాలజీ హబ్.